వెల్కమ్ టు మెగాని టీవీ బన్నీ టాపిక్. అతివృష్టి లేక అనావృష్టి అన్నట్టు నిన్నటి వరకు ప్రజాస్వామ్యం కోసం పోరాడిన చేతులే నేడు అదే దేశాన్ని వల్లకాడుగా మారుస్తున్నాయా? కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల మంటలు చల్లారకముందే మత విద్వేషాల కార్చిచ్చు మొదలైంది. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత ఏర్పడిన శూన్యం అమాయక హిందువుల పాలిట మృత్యుశాపంగా మారింది. ఇది ఒక దేశం పతనం కాదా? మానవత్వం మంటగలిపిన ఉదంతం కాదా? అరాచకం రాజ్యమేలితే అడవి చట్టమే దిక్కవుతుంది. కంచే చేను మేసినట్లు రక్షించాల్సిన చేతులే రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తే ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. బంగ్లాదేశ్లో నేడు అదే జరుగుతోంది. రిజర్వేషన్ల చిచ్చుతో మొదలైన నిరసన ప్రధాన్ని గద్దెదించి చివరకు సామాన్య పౌరుల ప్రాణాలను బలి తీసుకునే స్థాయికి చేరింది. చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టు హక్కుల పోరాటం ముందా అధికార దాహం ముందా అనే సందేహం కలిగేలా బంగ్లాదేశ్ పరిస్థితులు మారిపోయాయి. నిన్నటి వరకు ఒక వెలిగిన షేక్ హసీనా సామ్రాజ్యం నేడు పేక మేడల్లా కూలిపోయింది. విద్యార్థుల నిరసనగా మొదలై ప్రజా విప్లవంగా మారి చివరికి అరాచకత్వానికి దారితీసిన బంగ్లాదేశ్ ప్రస్థానం ఇప్పుడు ప్రపంచానికే ఒక పాఠం. రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశంపై విద్యార్థులు గళమెత్తారు. అది కేవలం హక్కుల పోరాటం అనుకుంటే పొరపాటే. ఆ నిరసన క్రమంగా తుఫాన్లా మారి దశాబ్దాల కాలం పాలించిన షేక్ హసీనా వాజిద్ రాజ్యాధికారాన్ని కుదిపేసింది. ప్రాణభయంతో ఆమె దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అధికారం మారితే శాంతి వస్తుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో అరాచకం పరాకాష్ఠకు చేరింది. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులే లక్ష్యంగా దాడులు మొదలయ్యాయి. హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం ఇలా ఒకటేమిటి, బంగ్లాదేశ్ వీధులు రక్తసిక్తమయ్యాయి. ఇది కేవలం రాజకీయ మార్పు కాదు, ఒక వర్గంపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడి అని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. నోరున్నవాడు చెప్పేదే వేదం, చేతిలో కత్తి ఉన్నవాడిదే రాజ్యం అన్నట్లుగా తయారైంది అక్కడి పరిస్థితి. మతం రంగు పులుముకున్న రాజకీయ విద్వేషం ఎంతటి దారుణానికి ఒడిగడుతుందో చెప్పడానికి హబీబ్గంజ్ ఘటన ఒక పీడకల. 2024-25 కాలంలో హబీబ్గంజ్ జిల్లా బనియాచెంగ్ గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ చౌదరిని ఒక విద్యార్థి సంఘం నాయకుడు అత్యంత క్రూరంగా సజీవ దహనం చేశాడు. ఆ నిందితుడి పేరు అహ్మద్ రజా హసన్ మెహదీ. ఒక మనిషిని ప్రాణాలతో తగలబెడుతుంటే చుట్టూ ఉన్న జనం చూస్తూ ఉండిపోయారు. కానీ ఇక్కడ విచారకరమైన విషయం ఏమిటంటే నిందితుడు మెహదీ తన తప్పును దాచుకోలేదు. పైగా నేనే ఆ హత్య చేశాను, అందుకు గర్వపడుతున్నాను అని సోషల్ మీడియా సాక్షిగా ప్రకటించడం హింసా సంస్కృతికి అద్దం పడుతోంది. బంగ్లాదేశ్ విముక్తి పోరాట యోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం ఆ దేశంలో అగ్నిరాజేసింది. 1971 స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వటాన్ని సామాన్య విద్యార్థులు వ్యతిరేకించారు. ఇది ప్రతిభను కాలరాయడమేనని యువత రోడ్లపైకి వచ్చింది. శాంతియుతంగా మొదలైన ఈ నిరసనలపై హసీనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. విద్యార్థులను దేశద్రోహులు అని సంబోధించటం పుండు మీద కారం చల్లినట్లయింది. చూస్తుండగానే నిరసనకారులు హసీనా గద్దె దిగాలి అనే ఏకైక నినాదంతో ఢాకా వీధులను ముంచెత్తారు. 15 ఏళ్ల నిరంతర పాలన కేవలం కొన్ని గంటల్లోనే ముగిసిపోయింది. నిరసనకారులపై కాల్పులు జరపడానికి సైన్యం నిరాకరించడంతో హసీనాకు దిక్కుతోచలేదు. ఆగస్టు 5న నిరసనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించే లోపే ఆమె కేవలం 45 నిమిషాల వ్యవధిలో హెలికాప్టర్లో దేశం విడిచి భారత్కు చేరుకున్నారు. ఆమె వెళ్లిన వెంటనే నిరసనకారులు ప్రధాని భవనంలోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్లటం, విగ్రహాలను కూల్చటం వంటి దృశ్యాలు ప్రజాస్వామ్యానికే మచ్చగా మిగిలాయి. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అంతర్జాతీయంగా ఈయనపై అంచనాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. ప్రభుత్వం ఏర్పడిన దేశంలో శాంతి భద్రతలు అదుపులోకి రాలేదు. హసీనా పార్టీ నేతలను వేటాడి చంపడం, పోలీస్ స్టేషన్లను తగలబెట్టడం వంటి చర్యలతో దేశం అస్తవ్యస్తమైంది. బంగ్లాదేశ్లో 2 ఏళ్ల క్రితం రిజర్వేషన్ల అంశంపై మొదలైన యువత నిరసన చినికి గాలివానలా కాదు
తుఫాన్లా మారింది. ప్రధాని షేక్ హసీనా వాజిద్ చివరకు గద్దె దిగాల్సి వచ్చింది. దేశం విడిచి పారిపోయేలా చేశారు. ఇక తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈయన పాలనలో హిందువులపై దాడులు తీవ్రమయ్యాయి. అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. కనీ విని ఎరుగని రీతిలో జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. హిందువులపై దాడుల్లో భాగంగా ఓ విద్యార్థి సంఘం నాయకుడు బంగ్లాదేశ్లో సబ్ ఇన్స్పెక్టర్ను సజీవ దహనం చేశాడు. ఈ ఘటన 2024-25లో హబీబ్గంజ్ జిల్లా బనియాచంగ్ గ్రామంలో జరిగింది. విద్యార్థి నాయకుడు అహ్మద్ రజా హసన్ మెహదీ అనే వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ చౌదరిని సజీవంగా దహనం చేశాడు. అహ్మద్ తాను ఈ హత్యకు పాల్పడ్డానని, తన చర్యపై సంతోషంగా ఉన్నానని బహిరంగంగా ప్రకటించాడు. ఈ ఘటన రాజకీయ అస్థిరతలో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో జరిగింది. హత్య తర్వాత అహ్మద్ బంగ్లాదేశ్ను వదిలి ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడి నుంచి యూరప్కు పారిపోవడానికి విమానాశ్రయంలో ప్రయత్నించాడు. భారత్ భద్రతా సిబ్బంది అతన్ని అరెస్టు చేసి విచారణలో హత్యకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అహ్మద్ గుర్తింపు నిర్ధారణైన తర్వాత అతని పాత్రను ధృవీకరించారు. దీంతో అతన్ని భారత్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించింది. ఈ చర్య అతను పారిపోవడానికి విఫలమైనట్టు నిర్ధారించింది. ఈ ఘటన షేక్ హసీనా పతనం తర్వాత బంగ్లాదేశ్లో ఏర్పడిన శూన్యతను ప్రతిబింబించింది. విద్యార్థి నాయకులు నాయకత్వం వహించిన అస్తవ్యస్త పరిస్థితుల్లో మతపరమైన దాడులు పెరగడం ఆందోళనకరం. మహమ్మద్ వంటి వ్యక్తులు తమ చర్యలను గర్వంగా ప్రకటించటం సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తమైన హింసా సంస్కృతిని సూచిస్తోంది. షేక్ హసీనా పతనం తర్వాత బంగ్లాదేశ్లో ఏర్పడిన రాజకీయ శూన్యం నేరగాళ్లకు అస్త్రంగా మారింది. విద్యార్థి నాయకుల ముసుగులో కొందరు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ పేరుతో జరుగుతున్న ఈ దాడులు ఆ దేశ ప్రతిష్టతను అంతర్జాతీయంగా దెబ్బతీస్తున్నాయి. బంగ్లాదేశ్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోతుంటే కొన్ని శక్తులు మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాయి. హిందువుల రక్షణ, ప్రజాస్వామ్య పునరుద్ధరణే ఇప్పుడు బంగ్లాదేశ్ ముందున్న అసలైన పరీక్ష.